హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనము చాలా ఈజీగా చేసుకునే సొరకాయతోటి సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈవినింగ్ అయినా వర్షం పడేటప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి రెసిపీ. మనము ఒక సొరకాయ తీసుకొని దాన్ని ఇలా సన్నగా తురుముకోవాలి. మొత్తం మెత్తగా అయిపోతుందండి తురుముకుంటే. అందులో ఒక మీడియం సైజు ఆనియన్, ఇంకా కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇంకా నానబెట్టుకున్న శనగపప్పు, అది కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. శనగపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక స్పూన్ అంతా కరివేపాకు, ఒక స్పూన్ ఉప్పు, సాల్ట్ అనేది తగినంత చూసేసుకోండి. ఒక స్పూన్ కారం, కారం ప్లేస్లో పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కారం అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ వీటన్నిటిని కొంచెం మెత్తగా అంటే బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత పిండి యాడ్ చేయాలి. ముందే వీటిని కలపాలి. మనం ఇక్కడ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా. ఆ వాటర్ తగినంత పిండిని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి పిండి. ఒకసారి వేసుకుంటే మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి పిండిని. మొత్తం మంచిగా ఇట్లా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉండలు ఉండలు లేకుండా సాఫ్ట్గా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ సొరకాయతో చేసే సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా చేసుకునే దానికన్నా కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇట్లా వర్షం పడేటప్పుడు తినడానికి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఆ పిండి అనేది ఆ విధంగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కూడా కలుపుకోవద్దు. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ తక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే క్రిస్పీగా అవ్వాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ముద్దని తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పలుచగానే ఒత్తుకోవాలి. మంచిగా పలుచగా ఒత్తుకుంటేనే, ఇక్కడ మనం ఏంటంటే 2 సైడ్స్ కాలవకపోయినా ఏం కాదు, లేదు ఒక్కొక్కసారి కూడా కాల్చుకోవచ్చు, మన ఇష్టం అది. కాబట్టి పలుచగా ఉంటే తొందరగా కాలుతుంది. అలా ఈవెన్గా మొత్తం పలుచగా నొక్కుతూ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇక్కడ మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలండి, ఎందుకంటే లోపల మొత్తం అడుగు మాడిపోకుండా హోల్స్లో నుంచి ఆవిరి బయటకు వెళ్ళిపోతుంది. అలానే ఆయిల్ కూడా మంచిగా లోపలికి వెళ్ళి అప్ప అనేది మంచిగా కాలుతుంది. కాబట్టి అట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కసారి తీయడానికి రాదుగా, సైడ్స్ కొంచెం లేపి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. కాలితే వెంటనే వచ్చేస్తుంది, మంచిగా కాల్చుకోవాలి. ఇక నేను 2 సైడ్స్ కాల్వను, కానీ మీకోసం చూపిస్తున్నాను. 2 సైడ్స్ కాల్వకపోయినా అలా కాలుతుంది అనమాట. 1 సైడ్తోనే ఉడికిపోతుంది లోపల సైడ్ కూడా. చాలా క్రిస్పీగా చాలా